ఒక ప్రొఫెషనల్ బాక్సింగ్ మ్యాచ్ లో జేక్ పాల్ మైక్ టైసన్ ని బాక్సింగ్ లో ఓడగొట్టాడు. అసలు ఈ జేక్ పాల్ ఎవరు? ఆయన ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ, అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్, యూట్యూబర్ మరియు యాక్టర్. నెట్ఫ్లిక్స్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్రమోషన్స్ ఈ టీం అంతా కలిపి ప్రొఫెషనల్ బాక్సింగ్ మ్యాచ్ ని ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ వల్ల బాక్సింగ్ కి మరింత క్రేజ్ పెరగడానికి, ప్రొఫెషనల్ బాక్సర్స్ ని క్రియేట్ చేయడానికి, బాక్సింగ్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయడానికి, బాక్సింగ్ రిలేటెడ్ ప్రమోషన్స్ చేయడానికి, బాక్సింగ్ స్పోర్ట్ ని రివైవ్ చేయడానికి వీటన్నిటికీ తోడ్పడుతుందని అంటున్నారు. కానీ ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ వయసు 58 సంవత్సరాలు. 2005 తర్వాత ఆయన ఏ మ్యాచ్ లో పాల్గొనలేదు. అలాంటి మైక్ టైసన్ ని జేక్ పాల్ కేవలం 27 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఓడించడం ప్రపంచం మొత్తం ఇప్పుడు షాక్ అయి చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిందని, మొత్తం ఈ మ్యాచ్ ఎలా ఆడాలో ఒక డ్రాఫ్ట్ ముందే ప్రిపేర్ అయిందని, ఇదంతా బాక్సింగ్ రివైవ్ చేయడానికి ఒక చిన్న ప్లాన్ అని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి మ్యాచ్ ఎండ్ అయ్యాక మాత్రం జేక్ పాల్ మైక్ టైసన్ ముందు తలొంచి ఈజ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ ద టైమ్స్ అని చెప్పి ఆయన మ్యాచ్ ముగించారు.